హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనం చేస్తున్న పనుల్లో కొద్ది నిమిషాలు అన్ని పక్కన పెట్టి ఒక గంటన్నర సేపు ఈ యూట్యూబ్ చూస్తూ దేవుని ఆరాధిద్దాం. మనందరి తల ఉంచినట్టయితే ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేయువాడు నీవు ప్రభు, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహోన్నతుడు ప్రభు, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు అసాధ్యమైనది లేదు ప్రభు, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంతవరకు నడిపించిన వాడు నీకు వందనాలు. నీ కృపా కనికరం మాపై ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిని ఆరాధన చేస్తుండగా నీ ఆత్మను కుమ్మరించుకొని వేడుకొని ఇచ్చినాం. తండ్రి ప్రభా, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించుకొని వేడుకొని ఇచ్చినాం. ప్రభా, ఈ పాటల్లోని ఆరాధనలోని పాలు పొందడానికి కృప చూపించిన వేడుకొని ఇచ్చినాం. తండ్రి, వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని వేడుకొని ఇచ్చినాం. సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని బ్రతిమలాడుతూ ఇచ్చిన ప్రాథమికంలో చేర్చుకోమని యేసు నామమున నడిచినాం తండ్రి, ఆమేన్. మనందరికి వచ్చిన పాట 16వ పాట. నీ ప్రేమ మాధుర్యం నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురమనే పాట దేవుని ఆరాధిస్తూ పాడదాం. నేనేమని వర్ణించును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. నా పూర్ణ హృదయముతో, ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. దేవదూత ప్రేమలో ఆయన స్తుతిస్తున్నాడు. కృపామయుడు, కరుణించువాడు ఆయన, ప్రేమ స్వరూపుడు ఆయన. ఆయన్ని మనం ఆరాధిద్దాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన మనం పూజిస్తూ ఆయన ఆరాధిద్దాం. దేవదూతలు రేయింబవలు కొనియాడుచుందురు నీ ప్రేమను. దేవదూతలు రేయింబవలు కొనియాడుచుందురు నీ ప్రేమను. కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూపా, కరుణించునయా. కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూపా, కరుణించునయా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ
ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. సృష్టికర్త ఆయన, సర్వలోకము కాపాడువాడు ఆయన, పాలించువాడు ఆయన, అద్వితీయుడు, ఆరాధ్య దైవం ఆయన. ఆయన మనం ఆరాధిస్తూ పాడదాం. సృష్టికర్తవు, సర్వలోకము కాపాడువాడవు, పాలించువాడు. సృష్టికర్తవు, సర్వలోకము కాపాడువాడవు, పాలించువాడు. సర్వమానవులను పరమున చేర్చెడి అద్వితీయుడా, ఆరాధ్య దైవమా. సర్వమానవులను పరమున చేర్చెడి అద్వితీయుడా, ఆరాధ్య దైవమా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజించు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజించు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, ప్రభు యేసు ప్రేమ మధురం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో మధురమైనది. మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధిద్దాం. మన పాటల పుస్తకం నుంచి 79వ పాట పాడుకుందాం. యేసయ్య నీ నామగానం నీ పాడేద జీవితాంతం. శోధన, వేదన, బాధలు కలిగిన నీ పాడేద శాంతి గీతం అని పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఈ పాటలో మాటల విధంగా శోధనలైనా, వేదనలైనా, బాధలు ఎన్ని కలిగినా సరే ఆయన్నే మనం స్తుతిద్దాం, ఆయన్నే మనం ఆరాధిద్దాం, ఆయన్నే మనం కనపరుద్దాం. హల్లెలూయా పాట పాడుకుందాం. యేసయ్య నీ నామగానం నీ పాడేద జీవితాంతం. శోధన, వేదన, బాధలు కలిగిన నీ పాడేద శాంతి గీతం అని పాడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. 79వ పాట. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. శోధన, వేదన, బాధలు కలిగిన, శోధన, వేదన, బాధలు కలిగిన నీ పాడేద శాంతి గీతం, నీ పాడేద శాంతి గీతం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ
జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. పతివైన దేవా నిత్య జీవము మా కొసగినావా జీవాధిపతివైన దేవా నిత్య జీవము నా కొసగినావా జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ నామగానము నే పాడేద జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. నా నోట పాటగా ప్రభు నీ మాటే నా బ్రతుకు పాటగా నీ మాటే నా నోట పాటగా ప్రభు నీ మాటే నా బ్రతుకు పాటగా ప్రకటింతునయ్యా నీ శిలువ వార్త ప్రాణమున్నంత వరకు ప్రకటింతునయ్యా నీ శిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నే పాడేద శాంతి గీతం నే పాడేద శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
చల్ల పైకెత్తి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణం ఉన్నంత వరకు. ఆయన సిలువ వార్తను మనం ప్రకటిద్దాం. మన ప్రాణం ఉన్నంత వరకు, మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మన స్వభావం ద్వారా, మన జీవించే విధానం ద్వారా ఆ సిలువ వార్తను మనం ప్రకటిద్దాం. జీవాధిపతి అయిన దేవుడు ఆయన, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన వాడు ఆయన. ఆయన్ని మనం ఆరాధిస్తూ ఆయన మనం గణపరుద్దాం. మనందరికి వచ్చిన పాట యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని పాడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. మనకు రాజులు ఎవరు లేరు, సూర్యులు మనకెవరూ లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకుండగా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం నిలబడితే యుద్ధం ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. వ్యాధులు మనల్ని పడద్రోసిన, బాధలు మనల్ని కృంగదీసిన విశ్వాసంలో కర్త అయిన యెహోవా మన అండగుండగా మన దేని గురించి భయపడాల్సిన పని లేదు. మన ఎదురుగుండా ఎరుక గోడలున్నా, ఎర్ర సముద్రం ఉన్నా అద్భుత దేవుడు మనకుండా భయమేల మనకి ఇంకా. ఆమేన్. మనందరికి వచ్చిన పాట 246వ పాట పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాటల పుస్తకం నుంచి 246వ పాట పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అనే పాట పాడుతూ దేవుణ్ణి మనం మహింపరుద్దాం. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి యెహోవాయే మన అండ. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనం పడద్రోసిన, బాధలు మనల్ని కృంగదీసిన విశ్వాసంలో కర్త యెహోవాయే మన అండగా మనం భయపడాల్సిన పని లేదు. వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్త అయిన యెహోవా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
గోడల ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మనకుండగా మన దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే యుద్ధం చేయువాడు ఆయన. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధం చేయవాడు ఆయనే. రాజులు ఎవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు. సైన్యంలోకి అధిపతి అని యెహోవా మన అంటూ ఉండగా మనం దేని గురించి చేయాల్సిన అవసరం లేదు. వ్యాధులు మనల్ని పడద్రోసిన, మన బాధలు ఉన్న సమస్యలు శోధనలన్నీ మనల్ని కృంగదీసిన విశ్వాసంతో మనం ముందు కొనసాగుదాం. ఎందుకంటే యెహోవా మన అండగా ఉండగా మనం దిగులు చెందాల్సిన పని లేదు, మనం చింతించాల్సిన పని లేదు. ఎరికో గోడల ముందున్న మన జీవితాలు కట్టు గోడలకి ఏమున్నా సరే, మన జీవితాలకు ఎదురుకుండా ఎర్ర సముద్రం ఉన్నా మునిగిపోతామేమో, ఏమవుతుందనే ప్రశ్న ఉండగా అద్భుత దేవుడు మనకుండగా మనం భయపడాల్సిన పని లేదు, మనం భయపడాల్సిన పని లేదు. ఉదయకాల సమయంలో ఆయన ఆరాధిద్దాం. యుద్ధం యెహోవాదే, యుద్ధం చేయువాడు ఆయన్నే. కాబట్టి ఆయన సృష్టిద్దాం, ఆయన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామమ్మ. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం. మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడుండి వీడియో చూస్తున్నా, ఈ స్వరం వింటున్నా, ఆయన స్తుతిద్దాం. మనం రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. మా అండ ఉండగా నీవే మా అండగా, మా కొండగా, మా బలముగా, మా కోటగా, నీవే మా ఆశ్రయం కొట్టావు అని చెప్పి ప్రభువా నీకు వందనాలని చెబుతాం. ఉదయకాల సమయంలో ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను సేవిస్తున్నాను అని చెప్తాం. ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన మార్గంలో మనం ముందు కొనసాగుదాం. నీరసించక ముందు కొనసాగుదాం, వెనకడుగు వేయకుండా మనం ముందుకి కొనసాగుదాం. మన మధ్యలో ఆగిపోకుండా, బలహీన చెందకుండా బలం పొందుకొని ముందుకే కొనసాగుదాం. We worship you Lord. ప్రభువా we love you. నేను ప్రేమిస్తున్నాం తండ్రి, నేను ప్రేమిస్తున్నాం. We love you with everything we have, oh Lord. We love you. Thank you for your love. నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. We worship you, Father. Hallelujah. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములు సాగేదా, నిరసించగని సాగేదా, నీవేను తీరుగా
నిన్నే ఆరాధింతును నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించగని సాగేదా నీవేను తిరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును నిన్నే సేవింతును నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించగని సాగేదా నేవేను తిరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించగని సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించగని సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించగని సాగేదా నీవేను తిరుగా. మనందరం చెప్తాం, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాం, నేను సేవిస్తున్నాం, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామని చెబుతాం. ఆయన సన్నిధిలో మనం మోకరించి నీ మార్గంలో సాగుదామని చెబుదాం. నీరసించకుండా మనం ముందుకే కొనసాగుదాం, మనం వెను తిరగకుండా ముందుకే కొనసాగుదాం. సంగమా, యుద్ధం చేయవాడు ఆయనే. We worship you, Father. We glorify you. We surrender unto you. ప్రభువా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో ముందు కొనసాగు. అందరు తల వంచినట్లయితే ఈ సమయంలో పింకి ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఏకీమించి ఆమెను చెబుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన మరొకసారి తండ్రి నీ పరిశుద్ధ పాదంలో తండ్రి లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ విధంగా నేను స్తుతించడానికి ఆరాధించడానికి నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి ఈ దినములు మీరు మమ్మల్ని కాపాడినందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆరోగ్యం అనుగ్రహించావు తండ్రి, సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచావు ప్రభు, నీకు వందనాలు తండ్రి. ఇన్ని దినములు నాయన నీ కాపుదలు మాకు అనుగ్రహించావు ప్రభు. ఈ విధంగా ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప ప్రభు, నీకు వందనాలు. నువ్వు చేసిన కార్యములన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా ప్రదేశాన్ని అంతటిని నువ్వు కాపాడుతున్నావు నాయన తండ్రి. గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది లేదు ప్రభు. సమస్తము కార్యములు తండ్రి నీకే అప్పు చెప్పుకుంటున్నాం నాయన. సహాయం చేయండి నాయన. ఈ వైరస్ నుంచి మాకు విడుదల అనుగ్రహించండి ప్రభు.
ఈ తండ్రి సమస్త పరిస్థితుల్ని తండ్రి చక్కపరచమని బతిమాలుతున్నాం నాయన. సహాయం చేయండి, మీ కార్యం జరిగించండి. త్వరలో మేమందరము కూడి తండ్రి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నాయన, సంఘంగా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. తండ్రి ఈ పరిస్థితులన్నింటి నుంచి విడుదల మాకు అనుగ్రహించమని బతిమాలుచున్నాం నాయన. తండ్రి యెహోవా రాఫా దేవా, స్వస్థపరచగలవాడవు నీవే ప్రభు. నీవు తప్ప తండ్రి ఈ లోకంలో మమ్మల్ని ఏది కాపాడలేదు నాయన. మరొకసారి నీవు ఆ విషయాన్ని తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా. సహాయం చేయండి, ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా మాకు విడుదల అనుగ్రహించండి ప్రభు. నాయన సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. సహాయం చేయండి. ఎవరే పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు నాయన. నువ్వు మాతో ఉన్న దేవుడు, మా అందరితో నువ్వు ఉన్న దేవుడు తండ్రి. ఇమ్మానుయేల్ దేవా, నీకే వందనాలయ్యా. మీరే సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు తండ్రి, స్వస్థపరచండి ప్రభు. నాయన ఇంకా ఒంటరిగా ఉన్నవారు ఉన్నారు నాయన, స్వస్థపరచమని బతిమాలుతున్నాం నాయన. ఇంక తండ్రి ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు తండ్రి, మీ స్వస్థతను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. సుఖమైన ప్రసవాలను తండ్రి, ఆరోగ్యమైన బిడ్డల్ని వారికి అనుగ్రహించమని బతిమాలుతున్నాం తండ్రి. మీ కాపుదల సంఘం చుట్టూ నడిపించండి తండ్రి. తండ్రి ఈ వాక్యాన్ని అయినా ప్రతి ఒక్కరూ వినగలుగుటకు తండ్రి అవకాశాన్ని మీరు కల్పించండి తండ్రి. వినలేని వారు ఎవరైనా ఉన్నారా తండ్రి, వారిని తండ్రి మీ ఆదరణ దయచేయండి. చూడటానికి తండ్రి వెసులుబాటును మీరు అనుగ్రహించండి ప్రభు. యూట్యూబ్ ద్వారా తండ్రి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభు. ఇక ఈ ఆరాధన అంతా తండ్రి మీరే మహిమ పొందండి. ఈ ఆరాధన అంతా తండ్రి ఉపయోగకరంగా నాయన, మేలుకరంగా తండ్రి అనేక మంది చూడటానికి నాయన, వినడానికి నాయన మీరే సహాయం చేయమని బతిమాలుతున్నాం తండ్రి. నీ సేవకులను బలపరచండి ప్రభు. ఈ సమయంలో మీరు ఏం మాట్లాడబోతున్నావో నాయన మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి తండ్రి. మేమైతే నాయన మేమందరం స్వేచ్ఛగా సంతోషంగా తండ్రి నేను ఆరాధించే ఆ సమయాన్ని కోసం, ఆ సహవాసం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. మరలా ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి ప్రభు. ఆ సమయాన్ని మాకు అతి త్వరలో అనుగ్రహించండి నాయన. నీ సేవకులను బలపరచండి. సేవకుల కుటుంబాలన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అందరూ ఎంతో మంది ప్రార్థిస్తున్నారు ప్రభు. అతి త్వరలో మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. నీ సేవకులకి తండ్రి నీ జ్ఞానం అనుగ్రహించండి. ఈ సమయంలో ఏ విధంగా ప్రార్థించాలో తండ్రి, భవిష్యత్తు గురించిన ఆలోచనలతో తండ్రి నీ చిత్తం నేను తెలియజేయమని బతిమాలుతున్నాం. ఈ సేవకులందరి కుటుంబాలని దర్శించండి ప్రభు. మేము చేస్తున్న వారిని ఆలకించండి ఆయన. త్వరలో మేమందరం కలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఇంకా తండ్రి వైద్య సిబ్బంది అందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వైద్యులు తండ్రి ఎంతో కష్టపడుతున్నారు నాయన. వారి శ్రమని తండ్రి ఫలింపజేయండి ప్రభు. వారు కష్టపడినప్పటికీ తండ్రి జీవం ఇవ్వగలవాడు నీవే తండ్రి. జీవ మరణములు తండ్రి నీ వశం ప్రభు. నీకు వందనాలు. మీరే సహాయం చేయమని బతిమాలుతున్నాం నాయన. నీ ప్రేమ కొరకై మీకు వందనాలయ్యా. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచావు నాయన. మా ప్రాంతాన్ని కాపాడుతున్నావు ప్రభు. నీకు వందనాలు. మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృతజ్ఞత నిండిన హృదయాలతో తండ్రి మీ సన్నిధానికి మేము వచ్చుచున్నాం నాయన. కనికరించండి ప్రభు. వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరు వినగలటకు సహాయం చేయండి. ఒకసారి నాయన నీ చిత్తం మాత్రమే మా జీవితాల్లో జరిగించమని బతిమాలుతున్నాం. సంఘ జీవితంలోనే నీ చిత్తం జరిగించమని బతిమాలుతున్నాం. ఈ లాక్డౌన్ సమయాన్ని మేము ఏ విధంగా వినియోగించుకోవాలో మాకు నేర్పించండి ప్రభు. తండ్రి సమయాన్ని అంతటి తండ్రి వినియోగించుకోవడానికి మాకు నేర్పించమని బతిమాలుతున్నాం నాయన. మరొకసారి తండ్రి సమస్తమైన మహిమ ఘనత నీవే పొందమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన అంతటి ద్వారా తండ్రి, యూట్యూబ్ ప్రోగ్రామ్ అంతటి ద్వారా నాయన మీరే మహిమ పొందమని కేవలం తండ్రి మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు మరొకసారి మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మరి యొక్క అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యంలో మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుండి మాట్లాడాలని ఆశిస్తున్నాను. కానీ ఈరోజు ఈ మాట్లాడబోయే వాక్యం సందర్భం మనం చూడడం కోసం దయచేసి అపోస్తల కార్యం 1వ అధ్యాయమే 6వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఇది ఈ సందర్భంలో తర్వాత మిగతా విషయాలు మనం చూడలై ఉన్నాం. ప్రభు యొక్క చివరి మాటలు
ఆయన చెప్పి, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నా వలన మీరు నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం వల్ల జరిగేది ఏదనగా పరిశుద్ధాత్మలు మీకు శక్తి పొందుతారు, బలం పొందుకుంటారు, నా కొరకే మీ సాక్షులై ఉంటారు అనే సందేశాన్ని ప్రభుత్వం, ఆ సాక్షులుగా ఉండే కొరకు మీరు యెరూషలేములోనే ఉండాలనే సందేశాన్ని ప్రభు ఇచ్చారు. అయితే ఆ మాటలు చెప్పి పరలోకానికి ఆరోహణమయ్యారు. గత వారం విషయాలని మనం చూచాం. అయితే మీరు ఆకాశం వైపు తేరి చూస్తుంటాడుగా ఇద్దరు దేవుని యొక్క దూతలు వచ్చి, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ప్రభు యేసు వల్ల తిరిగి ఏ రీతిగా అయితే మీ ఎదురు కనుపబడ్డాడు ఆయన తిరిగి రానై ఉన్నాడు. దేవుని యొక్క సంగమా, దేవునికి బిడ్డారా, ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. రాకడ గురించి సూచనలన్నీ కూడా నెరవేరాయి. ప్రభు ఏ సమయం ఉందైనను మన మధ్య దిగి రావచ్చు. కనుక మనం ఉన్న ఈ సమయం ప్రభు రాకడకు సమీపంగా ఉన్నదని గ్రహించిన వారమై, దేవుని ఇంకను భక్తి విశ్వాసం కలవారమై, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రాకడ కొరకు ఆయుత్తపడిన వారంగా మనమంతా ఉండవలసిన అవసరం ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ దినబంధు మన సందేశం ధ్యానం కొరకు 12వ వచనం నుంచి మనం చూద్దాం. 12-14 వచనాలు. అప్పుడు వారు ఒలీవల అనబడిన వనం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. ఇది 12, 13, 2 వచనాలు మనం చూస్తే కనబడుతుంది. ఎదురుగా శిష్యులు వెంటనే బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళారు. ఒలీవల వనము నుండి వారు బయలుదేరి వెళ్ళిన సంగతి మనం చూస్తున్నాము. అది చాలా దగ్గరలో ఉంది. సబ్బాతు దినమందు చేయగలిగిన ప్రయాణం అనగా ఒక 60 మైలు దూరం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత 14, 13 వచనం చూస్తాం. వారందరూ కూడా వారంతకుముందు పస్కాను ఆచరించిన, ప్రభుతో కలిసి ప్రభురాత్రి భోజనం ఆచరించిన ఆ యొక్క మేడగదిలోనికి వారు వెళ్ళినట్టుగా వాక్యమందు మనము చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారు అని మనం గమనిస్తే 11 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత ఇంకా 14 వచనం రాస్తున్నారు. ఆ శిష్యులు మాత్రమే కాకుండా వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇంక ఎవరెవరు ఉన్నారు అని మనం చూస్తే యేసు తల్లి అయిన మరియ, ఆమె మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది స్త్రీలు. తర్వాత ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఎందుకు ప్రాముఖ్యం అంటున్నానగా, ప్రభు యొక్క సేవ చేస్తున్న కాలం అంతట్లో కూడా ఆయన సహోదరులకు ఆయన మీద విశ్వాసం లేదు. ఇంకా చాలా సందర్భాల్లో ప్రభుని వారు హేళన చేస్తున్నట్టుగా వాక్యమందు మనం గమనించవచ్చు. అయితే ప్రభు పునరుత్థానుడైన తరువాత వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ ఈ మేడగదిలో ఈ మిగతా శిష్యులతో పాటు వారు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 14 రాయబడిన మాట ఎదురుగా, దే ఆల్ మెట్ టుగెదర్ అండ్ వర్ కాన్స్టెంట్లీ యునైటెడ్ ఇన్ ప్రేయర్ అలాంగ్ విత్ మేరీ. మరియుతో కలిసి వారందరూ కూడా, అనగా ఈ 11 మంది శిష్యులు, మిగతా స్త్రీలు, యేసు ప్రభు యొక్క సహోదరులు, వీరందరూ కలిసి ఉన్నట్టుగా ఇక్కడ వాక్యమందు మనము చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 52వ వచనం మనం గమనిస్తే, లేకపోతే సందర్భం మనం గమనిస్తే 50 నుండి మనం చదివితే, లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం చదివితే, ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకమబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారానికి నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉన్న భాగానికి ఇక్కడ చిన్న తేడా మనకు కనబడుతుంది. అపోస్తల గారు అంటున్నాడు వారు మేడగదిలోనికి వెళ్ళారని రాయబడింది. ఇక్కడ లూకాసు వార్తలో మనం చూస్తే వారు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ దేవాలయంలో ఉన్నట్టుగా ఇక్కడ వాక్యమందు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక వీరు చెప్పాలంటే 2 చోట్ల కూడా, ఆ మేడగదిలోను అలాగే ఈ యొక్క మేడగదిలోను కూడా వారు ఉన్నట్టుగా, మేడగదిలోను అలాగే ఈ దేవుని మందిరం అందు కూడా వారు కలిసి ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. కనుక
వారు ఇక్కడ చూస్తే వెంటనే విధేయత చూపించారు. అంతకుముందు ప్రభు సిలువకు అప్పగించబడిన ఆ సమయంలో ప్రభు చెప్పిన మాట ఏదో, నేను మరణిస్తాను, మరలా తిరిగి లేస్తాను, అయితే మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటాను, మీరు గలిలయ వెళ్ళండి అని ప్రభు చెప్పాడు. కానీ శిష్యులు ఎవరు కూడా గలిలయ వెళ్ళలేదు. వారందరూ యెరూషలేములో ఉండిపోయారు. యెరూషలేములో కూడా వారు ఉన్న విధానం ఏదనగా భయముతో, ఆందోళనతో, పిరికితనముతో తలుపులు మూసుకొని తాళాలు బిగించుకొని దాక్కున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తే మహాసంతోషముతో వారు వెంటనే ప్రభు యొక్క మాటకు విధేయులై యెరూషలేములకు ప్రయాణమై వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మార్పుకు కారణం మనం గమనిస్తే, ఈ 40 దినాలు ప్రభు వారి మధ్య ఉండి తాను సజీవుడు అన్న సంగతి రుజువుపరుచుకొని ఇంకా తన గురించి లేఖనాల విషయాలు బోధపరిచి దేవుని రాజ్యాన్ని గురించి విషయాలు వారికి తెలియపరిచిన కారణము, ఇంకను జరగబోయే విషయాల గురించిన సూచన వారికి చెప్పడంతో శిష్యుల్లో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం కలిగింది. ఆ పరిశుద్ధాత్మ యొక్క రాకడ కొరకే వారు ఎదురు చూస్తూ మహాసంతోషంతో వీరందరూ కూడా యెరూషలేమునకు చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సంఖ్య ఎంతమంది అంటే 120 మంది చేరినట్టుగా వ్రాయబడింది. అయితే ఇది కొంచెం బాధ కలిగిస్తుంది. కారణం ఏదనగా ప్రభు పునరుత్థానమైన తర్వాత అనేక మంది కనపరుచుకున్నాడు. ముఖ్యంగా కొరింథీ పత్రికలో పౌలు రాస్తారు 500 మందికి తను తాను కనపరుచుకున్నాడు. కానీ తీరా మనం చూస్తే ఇక్కడ ప్రభు ఆరోహణమైన తర్వాత 120 మంది మాత్రమే ఆ బేడగదులు లేకపోతే మందిరం ముందు ఉన్నట్టుగా మనము చూడవచ్చు. అనగా ఈ 40 దినాల పరిచర్యలో ప్రభు రిస్టోర్ సమకూర్చగలిగింది. ఎంతవరకు రిస్టరేషన్ సాధించగలిగాడనంటే 120 మందిలో రిస్టరేషన్ ప్రభు తీసుకొని రాగలిగాడు. 120 మంది వారు సమకూర్చబడి ఇక్కడ చూసుకుని 120 మందిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, సామాన్యమైన జనం ఉన్నారు. ఇంకా ప్రభు యొక్క కుటుంబం అనగా తెలియని మరియకు పుట్టిన కుమారులు, ఆ కుటుంబము కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో వారి పేర్లు ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళ యొక్క పేర్లు యాకోబు, యోసే, సీమోను, యూదా. వీరు నలుగురు కూడా ఆ రోజు ఆ 120 మందితో కూడి వారు ఉన్నట్టుగా మనము చూడవచ్చు. అంతకుముందు ప్రభునందు వారికి విశ్వాసము ఉండేది కాదు. కానీ ప్రభు పునరుత్థానమైన తర్వాత వారిలో ప్రభు యేడల విశ్వాసం కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ చూస్తే మరియ, యేసు తెలియని మరియ, ఆమె కూడా ఆ కుటుంబస్తులతో కలిసి ప్రభుని ఆరాధించడంలోను ప్రార్థనలోను ఆమె కలిసి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారి యొక్క సహవాసానికి, వారి కూడి రావడానికి మూలము లేకపోతే కేంద్రము ఏది అని ఆలోచన చేస్తే పునరుత్థానుడైన క్రీస్తు, అలాగే పునరుత్థానుడై ఆరోహణమైన క్రీస్తు అని మనం చెప్పవచ్చు. వారందరూ కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకెక్కడ గమనించవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏదనగా, యేసు ప్రభు యొక్క సేవలో మనం గమనిస్తే శిష్యులు 12 మంది కూడా నిత్యము వారి మధ్య వాదులాట ఉండేది, నిత్యము సనుగుడు ఉండేది. ఇంక ఎక్కువైన సమస్య ఏదనగా మనలో ఎవడు గొప్ప అనే ప్రశ్నతో వారు నిత్యము వాదులాడుకుంటున్న పరిస్థితి మనం ఇంతకుముందు మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఏ రకమైన తగువులు లేవు, సమస్యలు లేవు, తర్వాత సనుగుడు లేదు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రశ్న కూడా ఎంత మాత్రం కూడా వారికి లేదని మనం చెప్పవచ్చు. వెనక్కి మనం చూస్తే ప్రభు బంధించబడినంత వరకు కూడా అదే సమస్య వరకు ప్రభు చెబుతూ ఉండేవాడు, నేను మరణిస్తాను, పట్టబడతాను, నన్ను అప్పగిస్తారు, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానంటే ఆ మాటలేమి వారికి ఆలోచించకుండా ఎవరు గొప్ప అనే ప్రశ్నతోనే వారు సతమతమవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తాం. ఇంకా మనం గమనిస్తే వెనక్కి వెళ్తే వస్తారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చాలా స్వార్థంతో కూడిన ఒక మాటలు మనం గమనించగలం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 20 నుండి 24 వచ్చాడు మనం చూస్తే 20 నుండి 24 వచ్చినారు. లేకపోతే 20 వచ్చాడు. అప్పుడు జబదయి కుమారులు తల్లి తన కుమారులతో ఆయన ఎదుగు వచ్చి నమస్కారం చేసి యొక్క మనవి చేయబోగా,
నీవేం అడుగుచున్నావని, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడివైపున ఇంకొకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయన తనెను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని. ఆ తర్వాత మనం కింద చూస్తే తక్కిన 10 మంది శిష్యులు, 24వ వచనములో తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. వారికి బాధ కలిగింది ఆ 2 సహోదరుల మీద. యాకోబు యోహాను వారిద్దరు కూడా 2 పక్కల ఎడమ కుడి ప్రక్కల కూర్చొని పెట్టుకోమని వారి తల్లిని రికమెండేషన్ చేయించిన పరిస్థితి కనుక వారి మధ్య ఆ స్థానం గురించిన ఆ సమస్య చాలా తీవ్రముగా ఉండేది. ఇప్పుడు ఈ రోజులో చూసినట్లయితే వారు పేతురు గురించి వాదించుకోవచ్చు. పేతురు ప్రభుని విడిచిపెట్టాడని ఎవరో ఎరుగని ముమ్మారు బొంకినవాడు కనుక యోహాను తన మీద నేను నీకంటే గొప్పవాడిని, ఎందుకనగా యేసు మరణిస్తున్న సమయంలో సిలువ వద్ద నేను ఉన్నాను, ఇంకా నువ్వు యేసు తల్లి అయిన మరియ యొక్క బాధ్యత కూడా ఆయన నాకు అప్పగించాడు, కానీ నీకంటే నేను గొప్ప అని యోహాను అక్కడ వాదించవచ్చు. కానీ మనం చూస్తే అలాంటిది ఏది కూడా ఇక్కడ లేదు. ఇంకా చెప్పాలంటే యేసు తల్లి కానీ ఆమె కుమారులు కానీ వారు కూడా యేసు ప్రభువులకు ఒక బంధుత్వం ఉంది, రక్త సంబంధం ఉంది కనుక ఆయన మాకు చెందినవాడని అక్కడ వారు కూడా తమ యొక్క స్థానాన్ని లేకపోతే తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి వారు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. అది వాక్యం మనం చూస్తే వారు ఎవరు గొప్ప అని కాకుండా వారందరూ కలిసి ఇక్కడ మనం చూసినప్పుడు వాక్యం రాయబడింది, దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్. తెలుగు మనం చూస్తే ఏక మనస్సుతో వారు ఎడతెగక ఉన్నారు. ఏక మనస్సు ఎడతెగక ప్రార్థన చేస్తున్న పరిస్థితి. ఇంకా NLT తర్జుమాలో రాయబడిన మాట ఏదనగా, దే మెట్ టుగెదర్ అండ్ వర్ కాన్స్టెంట్లీ యునైటెడ్ ఇన్ ప్రేయర్. వారందరూ కలిసి వచ్చారు, తర్వాత నిరంతరాయంగా వారు చేస్తున్న పని ఏదనగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తారు? ప్రభు వాగ్దానం చేస్తున్న ఆ వాగ్దాన ఆత్మ గురించి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి భవిష్యత్తు సేవల గురించి వారు ప్రార్థిస్తున్నారు. ప్రభు కొరకు ఏ రకంగా వారు సాక్షులుగా ఉండాలి అనే విషయాన్ని గురించి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ వారు ఏక మనస్సు లేకపోతే కలిసి వచ్చి ప్రార్థన చేయడం అనే ఆ సందర్భం ఆ మాటలు చూసినట్లయితే అపోస్తలుల గారి గ్రంథంలో 6 సార్లు మనం చూస్తాం. వారు కలిసి వచ్చేవారు, కలిసి ప్రార్థన చేసేవారు. ఈ ఐక్యత ఈనాడు సంఘానికి మనందరికి కూడా అవసరమని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం వేరు ఇళ్లలో కూడుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో మన సంఘముగా మనం తిరిగి కూడుకోగలిగిన అవకాశం కలిగినప్పుడు సంఘముగా సమిష్టిగా కూడడం చాలా అవసరం. అపోస్తలుల కార్య గ్రంథంలో అది మరీ ఎక్కువగా మనం చూసేవారు. కలిసి వచ్చేవారు, కలిసి ప్రార్థన చేసేవారు. ఈ రోజులో కూడా సంఘం మనం నేర్చుకోవలసిన పాఠం. దయచేసి 133వ కీర్తన మనం చూస్తే అక్కడ దావీదు రాస్తున్నాడు, సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అనేది ఎంతో సంతోషం, ఎంతో దీవెన, ఎంతో మేలు కలిగిస్తుంది. అనైక్యత సమస్తమైన కీడులకు మూలమవుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఐక్యతకు కారణము, ఐక్యతకు ప్రేరణ దేవుడు, దేవుని యొక్క ఆత్మ. అయితే వేర్పాటుకు, విభజనకు కారణం దుష్టుడని సైతానని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలమైన మనము ఐక్యత కొరకు మనం ఆశించాలి. అంతవరకు ప్రభు సజ్జుడుకున్న కాలంలో సేవ చేస్తున్న కాలం అంతట్లో అనైక్యత ఉండిన ఈ శిష్యులు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణం అయ్యాడో ఇప్పుడు వారు చూసినప్పుడు ఒక శ్రేష్టమైన లక్షణం వారిలో కనబడుతుంది. దాన్ని అందరూ మనం అవలంబించాలి. అదేవిధంగా వారి ఐక్యత, వారు కూడి వస్తూ ఉన్నారు, కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. సహోదరుల ఐక్యతగా నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎలాంటిది? అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. ఎంతో సుందరముగా, సువాసననిచ్చేదిగా, పోషణనిచ్చేదిగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని గురించి అంటాడు, సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుంది అని. తర్వాత అంటున్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అనగా దేవుడు ఆజ్ఞాపించి ఒక శాసనం చేశాడు. ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి సమాధానంతో నివసిస్తారో, జీవిస్తారో, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం
ఉండవలనని ఆయన ఆజ్ఞాపించాడు. ఇక్కడికి ఐక్యత ఉన్న చోట తప్పనిసరిగా ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట, సమాధానం ఉన్న చోట దేవుని యొక్క దీవెన మనకు ఉంటుంది. శాశ్వత జీవం అనగా మరణానికి బదులు జీవం. మనలోనికి ఆ మరణ భూయిష్టమైన దాన్ని తొలగిపోయి దాని స్థానమందు జీవం మనకి అనుగ్రహించబడే పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క సంగమ ఐక్యత. ఇంక దీని గురించి గలతీ పత్రిక రాస్తున్నాడు పౌలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, సహోదరులారా, క్షమించండి, 3వ అధ్యాయం 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక మనందరము ఏ జాతి, ఏ దేశం, ఏ ప్రాంతము, స్త్రీ పురుష భేదములు లేకుండా, స్థాయి భేదము లేకుండా, అంతస్తు భేదము లేకుండా మనమందరము కూడా ఒకటై ఉన్నాము, ఏకమై ఉన్నాము. ఎంత ఏకమని ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనమందరం ఆయన శరీరం అయి ఉన్నాం. సంఘమందున మనమందరము కూడా ఒకే శరీరానికి చెందిన వారం. ఈ దేహమందు ప్రతి అవయవము కూడా శిరస్సులకు లోబడి ఎలాగైతే సమన్వయం కలిగి పనిచేస్తున్నావో, ఐక్యత కలిగి ఉన్న వేరువేరు అవయవాలు, వేరువేరు బాధ్యతలు, వేరువేరు పనులైనప్పటికీ ప్రతి అవయవము దాని పని సక్రమంగా నిర్వర్తిస్తున్న కారణం చేత మన శరీరం మనగలుగుతూ ఉంది. కనుక దేవుని యొక్క సంఘము బలము కలిగి, శక్తి కలిగి ముందుకు వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా సంఘమందున అందరము కూడా మనకు కలిసి రావాలి, ఐక్యత ఉండాలి. ఐక్యతతో కలిసి ప్రార్థన చేయాలి. స్త్రీ పురుషని భేదం ఎంత మాత్రం కూడా లేదు, వ్యత్యాసం లేదు. ఈ జాతి ఆ జాతి అని వ్యత్యాసం లేదు, స్థాయి భేదము లేదు, చిన్న పెద్ద తేడా ఎంత మాత్రము కూడా లేదు. ఆ 120 మంది ఎలాగైతే వేరు వేరు రకాలైన మనుషులు ఉన్నారు, ఆ రకంగానే సంఘం అంతా కూడా ఈ రకంగా మనం కలిసి ఉండవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఈ కాలం ముందు ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు కొరకు మనం సిద్ధపరచుకుందాం. ఒక దేవునికి సేవకుడు, ఇంగ్లాండ్ దేశానికి చెందిన బోధకుడు రోలాండ్ హిల్ అని ఆయన మాట అన్నారు. అదేమిటంటే, ఐ డు నాట్ వాంట్ ద వాల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ క్రిస్టియన్స్ టు బి డిస్ట్రాయిడ్. ఆయన అంటున్నాడు, క్రైస్తవులను లేకపోతే విశ్వాసైన వారిని వేరు చేస్తున్న అడ్డుగోడలు కోల్చమని నేను చెప్పడం లేదు, కానీ బట్ ఓన్లీ లోవర్ దట్ వీ మే షేక్ హ్యాండ్స్ అ లిటిల్ ఈజియర్ ఓవర్ దెమ్. అయితే ఆ గోడలు కూలగొట్టమని అవి లేకుండా చేస్తామని నేను చెప్పడం లేదు, కానీ నేను చెప్పేది ఎదురుగా ఆ గోడల ఎత్తు కొంచెం తగ్గించండి. ఆ గోడల ఎత్తు తగ్గిస్తే ఆ గోడల మీదుగా ఒకరికొకరు చేతులు కలుపుకొనగలిగిన స్థాయికి ఆ గోడలు దించండి అనే సూచన ఆ భక్తుడు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమందు ఒకవేళ మనలో ఉన్న వేరువేరు అభిప్రాయాలు, వేరువేరు ఆలోచనలు, లేకపోతే ఉన్న మనస్పతి వాటి అన్నిటి విషయమై ఒకవేళ మనం అనైక్యత ఉన్నామేమో, అయితే అవన్నీ ఒక రోజులో ఒక రాత్రిలో తొలగిపోవు, కానీ ఆ గోడలు మనం తగ్గించవచ్చు, ఎత్తు మనం తగ్గించవచ్చు. దేవుని బట్టి, క్రీస్తుని బట్టి, మన ముందున్న భవిష్యత్తు సేవను బట్టి, మనం చేయవలసిన కార్యాన్ని బట్టి, మనం చేయవలసిన పని ఏదైనా గోడల యొక్క ఎత్తు మనం తగ్గించి ఆ గోడల మీదుగా ఒకరితో ఒకరు చేతులు కలపగలిగిన మనస్సు, లేకపోతే ఆ స్థితికి మనం రాగలిగితే ఎంతో మంచిదని మనవి చేస్తూ ఉన్నాను. ఆనాటి క్రైస్తవులకు అలాగే ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా ఒకే ఒక్క నియమం, ఒకే ఒక్క రిక్వైర్మెంట్, అవసరత ఏదనగా యేసునందు విశ్వాసం మాత్రమే కాకుండా మిగతా వారి మీద, మనతోటి వారి మీద కూడా విశ్వాసం మనకు కలిగి ఉండాలి. యేసునందు విశ్వాసం, దానితో పాటుగా మన తోటి వారితో విశ్వాసము సహితమైన సంబంధములు మనం కొనసాగవలసిన అవసరం ఉంది. ఈ 120 మందికి కూడా దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత, ఒక సాలమ్ రెస్పాన్సిబిలిటీ. అదేదనగా ఆ దినముల్లో లోకానికి అంతటికీ వారు సాక్షులుగా ఉండాలి. ఆ లోకానికి అంతటికీ సాక్షులుగా ఉండాలి. ఈ 120 మంది ద్వారా ఈ భూలోకం అంతా కూడా స్వార్థత నింపబడాలి. క్రీస్తు గురించిన వార్త వారు చెప్పాలి. నశించిపోతున్న లోకానికి దేవుని యొక్క స్వార్థను అందించాలి. అయితే వారందరికీ తెలిసిన సత్యం ఏదనగా ఒంటరిగా ఎవరు కూడా దాన్ని సాధించలేరు. ఈరోజు కూడా మన ముందున్న దర్శనం, మన ముందున్న లక్ష్యము లేకపోతే గోల్ చెప్పినట్లయితే ఎవరు ఒక్కరి ద్వారా ఇది జరగదని మనవి చేస్తూ ఉన్నాను. మనందరము సమిష్టిగా చెయ్యి కలిపితే తప్ప ప్రభు చూపిన దర్శన నెరవేర్పులోనికి మనం వెళ్ళలేమని మనవి చేస్తూ ఉన్నాను.
ఇంకా 120 మంది చూసినప్పుడు ఇది మొదలుకొని దీని తరువాత వారందరూ కూడా శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి. అందులో ముఖ్యులైన వారు కొంతమంది, ముఖ్యంగా యాకోబు ఇంకా స్టెఫెన్ లాంటి వారు హతసాక్షులు అయ్యే పరిస్థితి. ఇవన్నీ కూడా వారి ఎదురు ఉన్నాయి. వాటన్నింటి కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ సమయం ఏదనగా ఇట్ వాజ్ నాట్ అ టైమ్ ఫర్ ఆస్కింగ్ హూ ఈజ్ ద గ్రేటెస్ట్, ఎవరు గొప్ప అని అడిగే సమయం కాదు ఇది. లేకపోతే ఎవరు ఎక్కువైన పాపం చేస్తారు, నేను మీకంటే శ్రేష్టంగా ఉన్నాను, మీ అంత పాపం నేను చేయలేదు అని ఒకరితో ఒకరు పోల్చుకోవడం కోసమైన సమయం కాదు ఇది. అయితే ఈ సమయం ఏదనగా ఇట్ వాజ్ అ టైమ్ ఫర్ ప్రేయింగ్ టుగెదర్ అండ్ స్టాండింగ్ టుగెదర్. ఈ సమయం ఎలాంటి సమయం అనగా కలిసి నిలిచే సమయం, కలిసి ప్రార్థించే సమయం. దేవుని యొక్క సంగమా, మనము కూడా అదే స్థితిలో మనం ఉన్నాం. సమకూర్చబడి, సంగముగా మనం సమకూర్చబడి చెదిరిపోయిన మనందరూ కూడా మనం తిరిగి ఏక మనసు ఏక తాత్పర్యానికి వచ్చిన వారమే, మనం కలిసి నిలిచే వారంగా, తర్వాత ఇంకను కలిసి ప్రార్థించే వారంగా. ఇంకా వారు చూసినప్పుడు ఇదంతా కూడా ప్రభునకు లోబడి చేస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రభు మరణించే సమయంలో ఎవరు దారి వారు అన్నట్టుగా వేరువేరుగా వెళ్ళిపోయారు. ఒకరుంటే ఒకరు ఉండేవారు కాదు. కానీ ఇక్కడ చూసినప్పుడు వీరందరూ కూడా తోమాతో కలిపి అక్కడ ఉన్నట్టుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏదనగా ప్రభు ఏళ్ళ విధేయత. కనుక మనం ఇచ్చేస్తూ ఉన్నాం దేవుని ఏళ్ళ విధేయతతో, ప్రభు ఏళ్ళ విధేయతతో. దేవుడు మన సంఘములో ఆయన నాటాడు, సంఘములో మనల్ని ఏర్పాటు చేశాడు. కనుక ఈ సంఘమందు నమ్మకంగా మనం ఉందాం, సంఘము కొరకు మనం నిలబడదాం, సంఘముతో కలిసి పోరాడదాం, దేవుని యొక్క మాటకు విధేయులై. వారు ఈ రకంగా ప్రభుని ఎదురు కనిపెడుతూ ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా వారు భవిష్యత్ సేవ కొరకు వారు సిద్ధపడుతున్నారని మనవిచ్చేస్తూ ఉన్నారు. మనం ఆ రకంగా మనం చేస్తున్నప్పుడు మాత్రమే మన ముందున్న సవాళ్ళు, మన ముందున్న సేవ, మన ముందున్న లక్ష్యాన్ని మనం సాధించగలమని మనవిచ్చేస్తూ ఉన్నాను. ఈ వీరు ప్రార్థన యందు విశ్వాసం కలిగిన వారు, ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వారు, వారు ఏక మనసుతో పట్టు విడవక ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇక్కడికి ఆ రకమైన ప్రార్థన అనుభవం మనకు కావలసిన అవసరం ఉందని మనవిచ్చేస్తూ ఉన్నాను. 14వ వచనంలో మనం చూస్తే వీరందరూ సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. ఈ 120 మంది చేరినప్పుడు 120 మంది 120 వేరు ఉద్దేశాలతో వారు చేయడం లేదు. 120 మంది యొక్క లక్ష్యం ఒకే ఒకటి, ప్రభువాన్ని వాగ్దానం చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ మా మీదకి కృపరించు. ఈ వీరందరి యొక్క లక్ష్యం, ప్రభు మా ముందు ఉన్న సేవ, మేము చేయవలసిన ఈ సాక్ష్య పనిని సమర్థవంతంగా చేయడానికి కావలసిన నీ సహాయం మాకు అనుగ్రహించు అని ఈ 2 విషయాలు తప్ప వేరే ఇంకేవి వారి మనసులో లేవని నేను భావిస్తూ ఉన్నాను. సంఘమంతా కలిసి ఒకే టార్గెట్, ఒకే గురి, ఒకే లక్ష్యము కలిగి మనం ప్రార్థన చేస్తే వాక్యమంతా ప్రభు చెప్పాడు, భూలోక మంది ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినను ఆయన ఇస్తాడు. కనుక సంఘముగా ప్రభు చిత్తానికి లోబడి, ప్రభు చిత్తాన్ని అనుసరించి, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక, ప్రభు మీరు చూపిన లక్ష్యం నెరవేరాలి, మీ చిత్తం నెరవేరాలి, పాలకునంతా రక్షించబడాలి అని ఆ దర్శనం, ఆ సవాళ్ళను తీసుకొని మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మన విజయాన్ని సాధిస్తామని చెప్పవచ్చు. ఈ 120 మందిలో ఇంకా ఆది సంఘం అంతట్లో మనం గమనిస్తే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. అపోస్తల కార్యగ్రంథం అంతట్లో మనం చూసినప్పుడు వారు చాలాసార్లు మాటికి వారు కలిసి వచ్చేవారు, కలిసి ఒకే విషయాన్ని గురించి వారందరూ కలిసి ప్రార్థన చేసేవారు. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తల గ్రంథమందు ప్రతి అధ్యాయంలో కూడా వారు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ప్రార్థన యొక్క ఫలితాన్ని మనం అక్కడ చూస్తాం. కనుక దేవుని యొక్క ప్రజలు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనే సాక్ష్యం, రుజువు మనకు అపోస్తల గ్రంథంలో మనకు కనబడుతుందని మనం ఇచ్చేస్తూ ఉన్నాను. ఈనాటి సంఘానికి మనకు ఇదంతో మంచి పాఠమని మనం ఇచ్చేస్తూ ఉన్నాను. ఓ భక్తులు అన్నాడు, ప్రేయర్ ఇస్ ద థెర్మోమీటర్ అండ్ థెర్మోస్టాట్ ఆఫ్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘానికి ప్రార్థన ఏమిటంటే, ప్రార్థన థెర్మోమీటర్ అనగా ఉష్ణోగ్రత, వాతావరణాన్ని కొలిచే పరికరము. థెర్మోస్టాట్ అనగా ఎంత టెంపరేచర్లో ఉండాలి, ఏ రకమైన వాతావరణం ఉండాలని నిర్ణయించే ఆ థెర్మోస్టాట్ వంటిది ప్రార్థన అని మనవి చేశాడు ఆయన. ఎందుకనగా ఒక సంఘమందు ఆత్మీయమైన వాతావరణం, ఆత్మీయమైన వేడిమి, ఆత్మీయమైన టెంపరేచర్ ఎలాగ ఉంది, అది హెచ్చులో ఉందా తక్కువలో ఉందా అన్న దాని మీదే ఆ సంఘం ఎలాంటిది, వారి ప్రార్థన జీవితం ఎలాంటిది అనేది మనం తెలుసుకొనవచ్చు. కనుక ఈ యొక్క ఆత్మీయ వాతావరణం, శక్తి, బలము కలిగిన స్థితిలో మనం ఉండాలి అని అంటే
ప్రార్థన చాలా ప్రాముఖ్యమని మనవి చేస్తూ ఉన్నాను. జాన్ బనియన్ అనే భక్తుడు యాత్రికుని ప్రయాణం రచించిన, ఆయన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రచించిన జాన్ బనియన్ అంటున్నాడు, ప్రేయర్ ఈజ్ అ షీల్డ్ టు ద సోల్. ప్రార్థన అనేది మన యొక్క ఆత్మలకు, లేకపోతే మన యొక్క ప్రాణమునకు, మన మనస్సు చిత్తమునకు అది కావలిగా ఉండే ఒక కవచము లాంటిది. ఇట్స్ అ షీల్డ్ టు ద సోల్ అండ్ సాక్రిఫైస్ టు గాడ్. దేవునికి ఒక బలి అర్పణగా ఆయనకి చెందుతుంది దేవునికి. ఆ తర్వాత అండ్ అ స్కోర్జ్ టు సేటన్, సైతాన్ విషయం బెత్తంగా పనిచేస్తాం. కానీ ఇది ప్రార్థన యొక్క బలం. కానీ అపోస్తల కార్య గ్రంథంలో చూస్తే ఈ 3 విషయాలు కూడా అపోస్తల కార్య గ్రంథం అంతా ప్రతి అధ్యాయంలో మనకు కనబడుతుందని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మొదటి అధ్యాయం 15 వచ్చిన మనకు వెళ్తే, ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఇక్కడ మనం గమనిస్తే పేతురు ఇక్కడ నాయకత్వాన్ని తీసుకుంటున్నాడు. ఆ తర్వాత వచ్చిన 23 వరకు మనం చూస్తే అక్కడ ఉన్న విషయం ఏదనగా యూదా స్థానములో మత్తయిని వారు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తే ఈ భాగంలో. అయితే పేతురు ఇక్కడ తాను నాయకుడు, తానే ముందుకు వచ్చి వారి మధ్య నిలిచి మాట్లాడడం ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాడు? సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గుర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒక్కడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనే అర్థం. ఇందుకు ప్రమాణముగా ఆ తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు పేతురు. ఇక్కడ చూసినప్పుడు పేతురు తన నాయకత్వాన్ని తీసుకున్నాడు. ఇందాక మాట చెప్పాను. చూడండి సార్, లూకాసు వార్త 22 అధ్యాయం 37 వచ్చిన మనం చూస్తే ప్రభు ఈ మాట అన్నాడు పేతురుతో. లూకాసు వార్త 22 అధ్యాయం 37 నుండి 32 వరకు మనం చూస్తే, లూకాసు వార్త 22 31-32 వచనాలు. సిమోను, సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరికెను. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. సిమోను, మిమ్మల్ని అనగా సిమోను పేతురు మాత్రమే కాక మిగతా శిష్యులందరినీ కూడా మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచము. మిమ్మల్ని అందరూ కూడా సైతాన్ని జల్లిస్తాడు. జల్లించడం మీరందరూ కూడా తొలగిపోయే ప్రమాదం ఉంది. అయితే నీ మనస్సు మళ్ళీ తిరిగిన తర్వాత, నీకు మారు మనసు వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని మిగతా వారిని నీవు స్థిరపరచాలి. కనుక ఈ విధంగా చెప్పాలంటే ప్రభు అతనిని నాయకుడిగా నియమించాడు. అది యోహాను సువార్తలో మనం చూస్తాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావు ముమ్మారు అడిగి తనకు బాధ్యత అప్పగించిన విషయాన్ని మనం యోహాను సువార్త 27 అధ్యాయంలో మనం చూడవచ్చు. కానీ ఇక్కడ పేతురు స్థానం ఏదనగా అందరికంటే గొప్ప కాదు, అందరికంటే పెద్ద కాదు, కానీ సమానులైన అందరిలో తాను మొదటివాడిగా పరిగణించబడుతున్నాడు. పీటర్ వాజ్ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. వీరందరూ ఒకే స్థాయికి చెందినవారు. కానీ వారిలో పేతురు ప్రథముడుగా, పేతురు నాయకుడిగా, వారందరి చేత గుర్తించబడిన నాయకుడిగా పేతురుడు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా శిష్యుల యొక్క పట్టిక రాసిన ప్రతి సందర్భం, ముఖ్యంగా ఇక అపోస్తలుల మొదటి అధ్యాయం 13 వచ్చిన మనం చూస్తే మొదట పేతురు పేరు, ఆ తర్వాత యోహాను, మిగతా వారి పేర్లు ఉంటాయన్న సంగతి మనకు తెలుసును. అయితే పేతురు అంటున్నాడు, ఇలాగూ ఇస్కరియోతు యోధ చేసిన విషయాన్ని అంతటినీ తన మరణాన్ని గురించి రాసిన తర్వాత 16వ వచనం నుంచి మనం చూస్తే 19వ వచనం చూసిన అతను అంటున్నాడు, ఇక్కడ ఈ సంగతి యెరూషలేములో 19వ వచనం చివరి భాగం, అయితే 20వ వచనం ప్రారంభం, అతని ఇల్లు పాడైపోవునుగాక. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ పేతురు కీర్తన గ్రంథాన్ని ఉటంకిస్తున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథం ముందు దావీదు రచించిన కీర్తనలో 69వ కీర్తన 25వ వచనం, అలాగే 109వ కీర్తనలో 8వ వచనం, ఇక్కడ పేతురు ఉటంకిస్తూ
ఆ వాక్యం నెరవేరాలి. అయితే ఈ అవగాహన ఎలా కలిగింది అని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 24 అధ్యాయం 45 వచనం మనం చూస్తే ప్రభు వారి కన్నులు తెరిచిన, వారి మనసులు తెరిచినట్టుగా 24 అధ్యాయం 45 వచనం, అప్పుడు వారి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, లేఖనాలు గ్రహించగలిగిన అవగాహన వెలుగును ప్రభు వారికి అనుగ్రహించాడు. వారికి అనుగ్రహించిన కారణం చేత పేతురుప్పుడు ఆ అవగాహన అంటున్నాడు, ఇదిగో దావీదు ఇలా ప్రవచించాడు, దావీదు చెప్పిన మాటలు తన గురించి కావవి కనుక ఇస్కరియోతు యూదాను గురించి ప్రవచించాడు కనుక దాని ప్రకారంగా మనము అతని స్థానమందు ఇంకొకరిని ఎంచుకోవలసిన అవసరం ఉంది. ఎందుకు ఎంచుకోవాలి అంటే 21-22 వచ్చి అంటున్నాడు, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి ఉండేట అవశ్యమని చెప్పాను. అయితే ఇంకొక మనిషి ఎందుకు కావాలి? యోధా స్థానం ఇంకొకటి కావాలి. శిష్యులు 12 మందిని ప్రభు ఏర్పాటు చేసిన ఒకడు యేసును అప్పగించాడు, ఆ విషయాన్ని కూడా రాశాడు. అయితే ఆ ఒకరి స్థానాన్ని మనం భర్తీ చేయాలి. కారణం ఏదనగా దావీదు చెప్పిన ప్రవచన వాక్యం నెరవేర్చబడ్డానికి అది కావాలి. అయితే అతను చేసే పని ఏమిటి? మనతో పాటుగా సాక్షి అయి ఉంటాడు. కనుక మనతో పాటు సాక్షిగా ఉండాలి అని అంటే యేసు బాప్తిస్మం పొందిన మొదలు ఆయన ఆరోహణమైనంత వరకు ఈ కాలం అంతా కూడా మనతో ఉండినవాడు. అలాంటి వాడైతేనే మనం చెప్పిన సాక్ష్యంతో తాను కూడా ఏకీభవించగలడు, తాను కూడా సాక్ష్యం ఇవ్వగలడు అని ఈ కొలమానముతో ఆ 120 మందిలో వారు పరీక్ష చేస్తూ చూస్తే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక అతను జస్టస్, ఇంకొకడు మత్తయి. వారిద్దరిని ఎంపిక చేశారు. అయితే ఇద్దరు ఉన్నారు కనుక ఇద్దరిని ఏం చేస్తాం అనే ప్రశ్న వారికి కలిగినప్పుడు 23వ వచనం మనం చూస్తే అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల, జస్టిస్ ఇంగ్లీష్ అన్నాను, యూస్తు అని మారు పేరు గల బర్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి వారికి చేస్తున్న పని ఏదనగా ఇట్లు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేస్తే అందరు హృదయములు ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమని. యూదాను గురించి చెప్పి అతను తప్పిపోయాడు కనుక అతని స్థానం అందు ఇంకొకరిని ఏర్పాటు చేసుకోవాలి. అయితే వీరిద్దరిలో నీవు ఎంపిక చేస్తుంది ఎవరిని అనే విషయాన్ని వారు దేవునికి విన్నవించుకుంటూ ఉన్నారు. విన్నవించుకొని వారు ప్రార్థన చేస్తున్న తరువాత అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చాను గనుక అతను 11 మంది అపోస్తలులు కూడా లెక్కింపబడెను. ప్రార్థన చేస్తున్న తర్వాత చీట్లు వేశారు. చూడండి సార్, సామెతల గ్రంథం 16 అధ్యాయం 33వ వచనం, 16 అధ్యాయం 33వ వచనం సామెతల గ్రంథం, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశం. చీట్లు ఒడిలో వేస్తారు కానీ ఆ తీర్పు మాత్రం దేవుని చేతిలో ఉంటుంది. అనగా ముందుగానే దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో అతనిని ఆ చీటి ద్వారా వారు తెలుసుకున్నారనే సందేశాన్ని మనం చూస్తున్నాం. అయితే చీట్లు వేయకముందు వారు ప్రార్థన చేస్తారు. ఇంకా ఇక్కడ వాక్యం మనం గమనిస్తే బైబిల్లో ఇదే ఆఖరిసారి చీట్లు వేయడం. ఈ తర్వాత ఇక్కడ మొదలుకొని తర్వాత ఎక్కడ కూడా వారు చీట్లు వేయలేదు. దేని విషయానికి కూడా కారణం ఏదనగా ఇక అవసరత వారికి లేదు. కారణం ఏదనగా వారితో దేవుని యొక్క ఆత్మ సహాయం వారికి ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ వారు నడిపిస్తూ ఉండేవాడు కనుక వారు చీట్లు వేయవలసిన సమస్య కానీ లేదా అవునా కాదా ఇటా అటా అనే ప్రశ్న వారికి ఎంత మాత్రం కూడా ఉత్పన్నము కాలేదు. ఈ రోజుల్లో దేవుని యొక్క సంగమా మనం చీట్లు వేయడం కానీ జ్యోతిష్యం కానీ జాతకాలు కానీ లేదా హస్త సాముద్రికం కానీ ఇవేవి మనకు అక్కర్లేదని మనవి చేస్తున్నాను. రెండింటి మధ్య నలగవలసిన పని మనకి ఎంత మాత్రము కూడా లేదు. మనకి ఈరోజు దేవుని యొక్క సంగమం మనకు అనుగ్రహించిన సాధనాలు ఏదనగా దేవుడు తనకి వాక్యాన్ని ఇచ్చాడు, ప్రార్థనని సాధనాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు మనతో నిత్యము ఉండి మన హృదయాలతో మన లోపల ఉండి మనకు కావలసిన సందేశాన్ని ఇస్తూ మనం వెళ్ళవలసిన మార్గము ఎటు వెళ్ళాలి, ఎడమక కుడిక ఎలాగూ ఎప్పుడు అనే నడిపము నిత్యం ఇచ్చిన కొరకు పరిశుద్ధాత్మ మనతో ఎల్లవేళలా అందుబాటులో ఉన్న విషయం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆది అపోస్తలుల సంఘం మనం చూస్తే
వారికి నడిపింపు కొరకు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడేవారు, ప్రార్థన మీద ఆధారపడేవారు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడేవారు. మరొకసారి మనము కూడా దేవుని యొక్క సంఘమా పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు మనం ఎదురు చూడాలి, ఆధారపడాలి. దేవుని వాక్యం మీద ఆధారపడాలి, అలాగే ప్రార్థన మీద మనం ఆధారపడాలి. అపోస్తులు చూసినట్లయితే 6:4 వారు అంటారు, సంఘంలో కార్యము నిర్వహించిన కొరకే పరిచారకులు నియమించిన తర్వాత ఆ నియమించిన సమయంలో అంటారు ఇక్కడ, అయితే మేము అనగా అపోస్తులు అందరూ చెప్తున్న మాట, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. కనుక దేవుని యొక్క సేవకులుగా వారి యొక్క బాధ్యత ఏదనగా ప్రార్థన యందు వాక్యమందు. ఈనాటి సేవకులకు అనేకమైన ఇతర పనులు చాలా హడావిడిగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు కోరేది ఏదనగా, లేక ఆది సంఘం చేసే విధానం ఏదనగా ప్రార్థన వాక్యానికి అధికమైన ప్రాధాన్యత వారు ఇచ్చారు. కనుక దేవుని యొక్క సంఘమా మన తిరిగి ఆ ప్రార్థన వాక్యమునకు ఆ ప్రాధాన్యత మనం వెళ్దాం. ఈ రోజులో చాలామంది దేవుని సేవకునిగా ఎవరినైనా పరిగణించాలంటే వాక్యము ప్రార్థన కాక మిగతా విషయాలు, వారికి స్వార్థం కొరకు, వారి అవసరాల కొరకు వారు చేస్తున్న కార్యాలు, వారికి అందుబాటులో ఉన్న విషయాలు, హాస్పిటల్ తీసుకోవడం కానీ, లేకపోతే బిల్డింగ్లు పెయింట్లు వేయడం కానీ, లేదా సున్నాలు వేయడం కానీ, లేకపోతే మొక్కలు నాటడం కానీ, మొక్కలు నీరు పోయడం కానీ, ఇవన్నీ కూడా ఒక అర్హతలుగా గమనించి భావించి వారిని గొప్ప సేవకులుగా ప్రస్తుతిస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని సేవకుని యొక్క ప్రాముఖ్యమైన పని ఏదనగా ప్రార్థన, దేవుని వాక్య బోధన. వాక్యం బోధించాలంటే తప్పనిసరిగా వాక్యాన్ని పరిశీలనగా చదవాలి, పరిశోధించాలి. కానీ ఇవి ప్రాముఖ్యమైన సంగతిని మనవి చేస్తాం. కానీ మిగతా విషయాలు కాదని దేవునికి సంగమా మిమ్మల్ని మనవి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక వీరు అపోస్తలుల 2వ అధ్యాయం మొదలుకొని మనం చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా ఆధారపడ్డారు. పరిశుద్ధాత్మకును మాకును తోచుచున్నది, లేదా పరిశుద్ధాత్మను వెలబడి పరిశుద్ధాత్మను మమ్మల్ని ఆటంకపరిచాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మత్తయిని వారు అపోస్తలులు ఒకరిగా లెక్కించినట్టుగా మనం ఇక్కడ చూస్తాము. అయితే ముగింపులో ఈ మాట మనం గమనించండి. ఆ రోజుల్లో పాలస్తీనాలో ఎంతమంది జనాభా ఉన్నారనేది బైబిల్ పండితుల మధ్య ఇంకొక పరిష్కారం రాని పరిస్థితి. కొంతమంది 6 లక్షల మంది ఉండొచ్చు అంటారు, మరి కొంతమంది 40 లక్షల మంది. 6 లక్షలు 40 లక్షల ఆ మధ్యలో జనాభా చాలా గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ మనం 6 లక్షలు నమ్మినా, లేదా 40 లక్షలు జనాభా ఉందని మనం నమ్మిన, ఏది అంగీకరించినా విషయం ఏదనగా అక్కడ 120 మంది మాత్రమే ఉన్నారు. 6 లక్షలైనా 40 లక్షలైనా ఇది చాలా చిన్న గుంపు, చాలా మైనారిటీ. అయితే వీరి ద్వారా మనం చూస్తే భూలోకములు తలకిందులైంది, ఆనాటి ప్రపంచం తలకిందులైంది. దానికి కారణం అపోస్తలుల 2వ అధ్యాయం మొదలుకొని మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ శక్తి వలన, ఆత్మచేత నింపబడి కారణం చేత వారు బలము పొంది ఈ కార్యాలు చేశారు. కనుక 40 దినాలు ప్రభు చేసిన కార్యం వారందరూ రిస్టోర్ చేస్తాడు. ఆ రిస్టోరేషన్లో 120 మంది వచ్చారు. ఆ 120 మంది కూడిన తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయం చూస్తే వారు దేవుని ఆత్మచేత నింపబడి గొప్ప బ్రేక్ త్రూ, గొప్ప విస్ఫోటనం జరిగి గ్రామాలు పట్టణాలు జయించుకుంటూ వెళుతూ ఆనాటి ప్రపంచాన్ని అంతటినీ ప్రభు కొరకు సంపాదించారు. దేవుని యొక్క సంఘమా మనము కూడా ఇదే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం సమకూర్చబడే కాలం ఇది. లెట్ us be restored. మనం తిరిగి సమకూర్చబడదు. ఎక్కడెక్కడ మనం చెదిరిపోయినప్పటికీ మనం తిరిగి వద్దాం. మన ఇంటికి మనం వద్దాం. మన ఇంటికి మనం వచ్చి మనందరం కలిసి ఏక మనసుతో ఉండి, ఏక తాత్పర్యంతో ఉండి మనం ఒకటి కలిసి వచ్చి కలిసి ప్రార్థిస్తూ ఐక్యతతో ఉంటూ మన ముందు లక్ష్యాన్ని మనం ఛేదించగలం. దానికి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంది. దేవుని యొక్క ఆత్మ సహాయం ఇచ్చడం కొరకే ప్రభు పరిశుద్ధాత్ముడు ఆనాటి 120 మంది అయితే కనిపెట్టవలసి వచ్చింది. కానీ ఈనాడు పరిశుద్ధాత్ముడు మన అందుబాటులో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మన మధ్య ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని తీసుకొని గొప్ప బ్రేక్ త్రూను మనం సాధించి పాలకొండను చుట్టుపక్కల ప్రదేశాలను ప్రభువుకు సంపాదించారు. రాజ్యాన్ని విస్తరింప చేయదుముగాక. సంఘమంతని ప్రభు ఈ సందేశంతో బలపరిచి విశ్వాసంతో నింపి ప్రభు కొరకే ప్రయోజపరచుకుని గాకని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరూ తల వంచండి, ప్రార్థించి ఉదయకాల ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధ ప్రభు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. దాని శిష్యులను మీరు సమకూర్చిన విధానం, 40 దినాలుగా మీరు చేస్తున్న పరిచర్య, ఆ తర్వాత వారు చూస్తున్న మీ పరలోకానికి ఆరోహణమైన విషయాన్ని, తన ఆరోహణమైన తరువాత ఆయన వారి మధ్య జరిగిన విషయాలు తను ఈరోజు ధ్యానించిన మీరు మాకు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు తండ్రి. వారిలో నాయకత్వం సమస్య లేదు, వారు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని లేదు, వారందరూ ఒకటి సమానమైన వ్యక్తులు. వారిలో ముందుగా ఉండే స్పోక్స్ పర్సన్గా పేతురు మీరు నియమించారు. సంగతి ఎరిగిన వారే పేతురు యొక్క మాటకు వారు లోబడి తను ప్రవర్తించిన విధానం,
ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వాక్యమునకు ప్రార్థనకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభు ఒకరితో ఒకరు కలిసి ఉన్న విధానము తండ్రి అనుసరించి తండ్రి ఈనాటి సంఘము క్రైస్తవులు మేము అందరం కూడా తండ్రి ఒకరితో ఐక్యత ప్రేమ కలిగి ముందు కొనసాగటకు సహాయం దయచేయండి. మేము కలిసి వచ్చి ప్రార్థన చేయగలటకు సహాయం దయచేయండి. మా మధ్య అడ్డుగోడలకు ఎత్తులు తగ్గించిన ఆయన ఒకరితో ఒకరు చేయి కలిపి ముందు కొనసాగలిగిన బలమైన కార్యం ఆయన జరిగించండి. మీ నామాన్ని మహింపరచుకోనండి తండ్రి. సగమంతటిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా ప్రభు. ఇళ్లలో ఉండి ఆరాధన చేసుకునే పరిస్థితుల్లో త్వరలో తండ్రి సంఘం మేమందరం చేరి రాగలిగిన అవకాశం తండ్రి నన్ను వెసులుబాటుని మీరు మా దయచేయండి. ప్రభుత్వ నాయకులను అధికారులు మీరు దర్శించవలసి వేడుకుంటున్నా ప్రభు. నన్ను వారిలో ఈ కార్యాన్ని జరిగించవలసి వేడుకుంటున్నా ప్రభు. నాన్న కృప చూపించండి తండ్రి. అలాగే కరోనా వైరస్ నుండి తండ్రి మాకు అందరికీ విడుదల దయచేయండి, కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఏ తెగులు మా గుడారం సమీపించుకుంటుగా తండ్రి సంఘమంతరిని నీ కాపుదలకు అప్పగించుకుంటూ ఉన్నా. అలాగే మిగతా ప్రపంచానికి కూడా లోకమంతరిని తండ్రి వ్యవస్థలకు అప్పగించుకుంటూ దీన్ని అధిగమించిన ఆయన దాని దేశాలు తన ముందు కొనసాగలిగిన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్న వారు హాస్పిటల్లో ఉన్నవారు తండ్రి నాయన నీకు వందల వారి గురించి ప్రార్థిస్తున్నారు. దర్శించండి, త్వరలో కోలుకొని తండ్రి మన ఆరోగ్యవతి తిరిగి వెలగటం సహాయం దయచేయండి. మరి రెండో మారు ఎవరికి కూడా తండ్రి వ్యాధి సోకకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభు. ఈ పనిలో నిమగ్నమైన తండ్రి వైద్య బృందాల కొరకు తండ్రి పారిశుద్ధ పరివార కొరకు అలాగే ప్రభుత్వ యంత్రాంగం అందరి కొరకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ వారందరూ కాల్సిన కాపుదల క్షేమాన్ని దయచేసి బ్రతిమాలుకుంటూ తండ్రి వారమంతరులు తండ్రి ఆశీర్వాదంతో మమ్మల్ని అందరూ నింపి నడిపించడం ప్రతి వారు సంఘం ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని పేరు చెప్పిన దర్శించండి తండ్రి. నల్ల శ్రమ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆమె కావాల్సిన ఆరోగ్యాన్ని బలము చేకూర్చోవలసి వేడుకుంటున్నాం ప్రభు. అలాగే శిరీషను దర్శించండి, ఈ గర్భఫలాన్ని మీరు ఆస్వాదించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఏ రకమైన భయం భీతి లేకుండా తండ్రి నాయన సుఖవంతమైన తండ్రి ప్రసవాన్ని బిడ్డకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రం. ఇంకా రకంగా అవస్థలు ఇబ్బందులు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆపరేషన్లు జరిగి కోలుకుంటూ వారందరినీ తండ్రి నీ సల్లు ఎత్తుపడుతున్నాం ప్రభు. దర్శించండి, సహాయం దయచేయండి. దాని చిన్నపిల్లలకు వృద్ధులకు ప్రతి ఒక్కరిపై ఆశీర్వాదం కుమరించండి. ఎండలు పెరుగుతుండగా ప్రభు సహాయం కాపుదలను అనుగ్రహించండి. వారుకుంటూ సమస్తములకు మీపై ఆధారపడుతూ మీ సహాయాన్ని వేడుకుంటూ తండ్రి మా ద్వారా మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహాయము సహవాసము సరిది గురించి మనకు నేను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు అలా రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.